టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా దేనికైనా సూట్ అయ్యే టమాటా పచ్చడిని ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్! హలో ఎవ్రీవన్. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై వరల్డ్ వైజాగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అయితే పండిన టమాటాలని తీసుకొని నీట్‌గా వాష్ చేసి తడి లేకుండా తుడిచి పక్కన ఆరబెట్టుకోండి. ఇప్పుడు అవి మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మనం పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోని సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయలు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, 1.25 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్, 1.5 టీ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలి. ఇక్కడ కారం ఇంకా సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసి మనకి ఈ టమాటా పచ్చడి అనేది దగ్గరికి అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పేస్ట్ అనేది ఎక్కడ పచ్చివాసన లేకుండా ఆయిల్లో మనకి బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. ఏమాత్రం పచ్చిగా ఉండిపోయినా మనకి టమాటా పచ్చడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. సో టమాటా పచ్చివాసన ఎక్కడ లేకుండా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఇలాగా పొట్టు తీసి దంచి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు కూడా 8-9 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పోపులన్నీ వేసుకోండి. ఈ టమాటా పచ్చడికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ ఏమాత్రం తక్కువైనా కూడా టమాటా పచ్చడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఆయిల్ అనేది ఎక్కడ తక్కువ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు వెల్లుల్లి అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగానే మనం మగ్గించుకున్న టమాటా పేస్ట్ ఉంటుంది అంతా వేసుకొని పోపులను ఒక 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లోనే మనం తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి బయట 15 డేస్ వరకు, ఫ్రిడ్జ్లోనైతే 1 మంత్ వరకు అయితే పాడైపోకుండా స్టోర్ అన్నది ఉంటుంది. సో చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు. సో మరి మీ అందరూ కూడా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందన్నది కూడా ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ వచ్చేసి 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉందండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి.